ఈనాటి ఈ యొక్క 21వ డివిజన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన ప్రియతమ నాయకులు బాబు అంటే ఐఫై బాబు అంటే అన్నను ముద్దుగా పిలిస్తే అందరూ తెలుస్తుంది కాబట్టి ఐఫై బాబు అన్న సీనియర్ నాయకులు అయినటువంటి ఆమోడి బాలచంద్ర గారికి 28వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ నియోజకవర్గంలో నిలబడలేదు. అదేవిధంగా బాబు అన్న సతీమణి మన ముని కళ్యాణి అక్క గారికి కూడా తెలుగుదేశం పార్టీలో మన ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి మేడం గారు కండువా వేసి స్వాగతం తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం. చేరినటువంటి మన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మన ఐఫై బాబు అన్న ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా రథ సభ్యులు ఉత్సాహం ఈ యొక్క 21వ డివిజన్ లో నింపినటువంటి మన బాబు పేరుతో మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సమర్థవంతమైన పైన పాలన కావాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని, జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని చెబుతా ఉన్నారు. తొందరలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కడప నగరానికి వస్తున్నారు. మిమ్మల్ని అంతా మరింత కసి పెంచాలి. మీదే భవిష్యత్ అంతా, మీ భవిష్యత్తే ఈ 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. మళ్ళీ మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ఈ కడప నగరంలో ఈ సర్కిల్లో సౌందరీకరణ చేస్తే అయిపోతారా? పేదవాళ్ళకి ఇల్లున్నాయా? తాగేదానికి నీళ్లు వస్తున్నాయా? మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచంద్ర మాఫియా, భూ కబ్జాలు, అరాచకం తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉంటే బెదిరించే ప్రయత్నం చేస్తారా? కబద్దార్, కబద్దార్. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే ఎక్కడైనా అడుగు దూరంలో ఉండా, ఇక్కడే ఉండా. ఎవరొస్తారో తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే కబద్దార్ చెప్తా ఉండా. చాలా మందిని చూసాం, చాలా ఎన్నికలు చూసినాం. ఈ అవినీతి ఎమ్మెల్యే చేసిన కబ్జాలన్నీ తెలుసు, చేసిన అవినీతి అంతా తెలుసు, కడపను నాశనం చేసిన విషయం కూడా తెలుసు. రేపు నెల 13వ తేదీ ఎన్నికల్లో ఒక్క బటన్ ఎత్తండి,
ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపిస్తాం. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారు మొట్టమొదటిసారి కడప నగరంలో మహిళ పోటీ చేస్తా ఉంది. ఎంపీ అభ్యర్థిగా యువకుడు భూపేష్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు. ఈరోజు మన హైఫై బాబు, ఏ బాబు? హైఫై బాబు. మరి వారు మీరంతా వాళ్ళ మిత్రులు, యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే ఈ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వ అరాచకాలతో విసిగి వేసారిపోయినారు. మీరంతా ఇంత పెద్ద ఎత్తున నమ్మకంతో పార్టీలో చేరుతున్నారంటే మీకందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉండా, సుస్వాగతం తెలియజేస్తా ఉండా. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రావడం ఖాయం. ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, వీళ్ళు చేసిన భూ కబ్జా సంబంధించి హత్యలు కూడా తిరగదోడతాం. హత్యలు కూడా చేశారు నడి రోడ్లలో వీళ్ళు. మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉందా, దాంట్లో మీద సిబిసిఐడి విచారణ కూడా చేయిస్తా. విచారణ చేయించి దోషులను జైల్లో పెట్టిస్తాం. తప్పు చేసిన వాడు ఎప్పటికీ బయటకు పోలేడు. న్యాయమైన పరిపాలన జరగాల, ధర్మమైన పరిపాలన జరగాల, ప్రజలు శాంతిగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాల. ప్రజలు తాగునీళ్ళు అందించలేని ఈ ఎమ్మెల్యే మళ్ళీ ఎన్నికల ఓట్లకు వస్తాడా? మీరు రాణిస్తారా? రాణిస్తారా? తాగునీళ్ళు ఇప్పించలే. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి పెద్ద నీళ్లు? ఎన్ని రోజులకు వస్తా ఉన్నాయి? 4 రోజులకు నీళ్లు వస్తా ఉన్నాయి. ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రి అంట. ఈయన నీళ్లు ఇప్పించలేని ఈ మనిషి మళ్ళీ ఓట్లు అడిగేదానికి 3వసారి వస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళను నీ ఓటుతో 13వ తేదీ ఓటుతో తరిమి కొట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన బాబు, వారి మిత్రులు, స్నేహితులు, బంధువులు, తెలుగుదేశంలోకి వస్తున్న మీ అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం తెలియజేస్తూ నమస్కారం అందరికీ. ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా అది తప్పు. నా హక్కును కారేసినారంటే నేను ప్రశ్నిస్తాను, ప్రశ్నించి పోరాడుతాను. రేపు మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ లోటు కలిగినా కూడా అదే విధంగా మీలో ఒక్కటే మీకోసం పోరాడేదే మీ మాధవక్క. ఇక్కడ ఎర్రముక్కపల్లెకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నేను మరి మీరు నన్ను గుర్తు పెట్టుకున్నారో లేదు కానీ ఎర్రముక్కపల్లె నాకు గుర్తు. 2014 సంవత్సరంలో శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు, దుర్గా ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ నేను ఈరోజు వైసీపీ పార్టీలో కొత్తగా చేరిన తమ్ముడు కలిసి మేము ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఆ కొత్తగా చేరిన వ్యక్తి ఎవరో మీకు అందరికీ తెలుసు. నన్ను అక్క అక్క అని పిలుస్తాడు. మేమిద్దరం ఇక్కడ తిరగడం జరిగింది. 10 ఏళ్ల నుంచి ఆ వ్యక్తితో నాకు తమ్ముడులాగా మెలిగినాడు. లాస్ట్ 10 రోజుల క్రితం వరకు కూడా నన్ను అక్క అని పిలుస్తూ నా వెనక తిరిగినాడు. కానీ ఒక అక్కకు అవమానం జరిగితే ఈ రోజు అవమానం చేసిన ఎమ్మెల్యే దగ్గర చేరి ప్రతి ఒక్క మహిళను అవమానపరిచినాడని చెప్తున్నాను. ఇక్కడ ఈ డిప్యూటీ సీఎం తమ్ముడు ఒక మహిళను, ఏ సంబంధం లేదు, రాజకీయంగా పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద అక్రమ కేసులు పెడుతుంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తిని మీద శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి ఇద్దరి పైన కేసులు పెట్టండి అంటే వాళ్ళకి ఆడవాళ్ళంటే చులకన. ఆ చులకనతో పోలీస్ స్టేషన్ లో అహంతో, పొగురుతో, అహంకారంతో ఒక మహిళనిగా చూడకుండా నన్ను అబ్యూజ్ చేస్తా అంటే మహిళని మాటలతో అవమానపరంగా మాట్లాడితే ఈ నియోజకవర్గంలో గెలిచిన ఈ ఎమ్మెల్యే నా తమ్ముడు మాట్లాడతాడు, నా క్యాడర్ నిస్పృహలో ఉంది అని సమర్థిస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నా, ఇక్కడ ప్రతి ఒక్క మహిళని
ప్రతి ఒక్క అన్న తమ్ముడిని ప్రార్థిస్తున్నా, మీ ఇంట్లో కూడా మహిళ ఉంటది, మీ ఇంట్లో కూడా చెల్లెలు ఉంటది, అక్క ఉంటది. ఇలాంటి వ్యక్తిని మీరు సమర్థిస్తారని మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ రోజు ఆ పార్టీలో తిరుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా, మీ అమ్మని అక్కని చెల్లెల్ని ఇట్లా మాట్లాడితే మీరు క్షమిస్తారా అనేది మనం ఒక ప్రశ్న చేసుకోవాలా. ఏమి ఎందుకు నన్ను మాట్లాడుతున్నాడు? కడప నియోజకవర్గంలో టికెట్ తీసుకుని ఇక్కడ పోరాడుతున్నందుక, కడప నియోజకవర్గంలో నీ అవినీతి గురించి మాట్లాడుతున్నందుక, నీ భూదంతాల గురించి మాట్లాడుతున్నందుక, నువ్వు మాట్లాడే కమిషన్స్ గురించి మాట్లాడుతున్నందుక, నీ తమ్ముడు చేసే గలీజ్ వ్యవహారాల గురించి మాట్లాడుతున్నందుక, నీ వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ ఇసుక దందాలు, అక్రమ భూదందాల గురించి మాట్లాడుతున్నందుక ఎందుకు వస్తుంది నీ కోపం? నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతిపక్షం ఉండొద్దా? ప్రతిపక్షం ఉంటే పోరాడద్దా? ప్రతిపక్షం ప్రశ్నించద్దా? ఇక్కడ ఎవ్వరు తిరగకూడదు. ఎవ్వరు తిరిగినా, ఎవ్వరు వాళ్ళకి అడ్డం అనుకున్నా వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు, వాళ్ళ ఆర్థిక మూలాలను కొట్టారు. ఈ రోజు బాబు ఈ రోజు ప్రోగ్రాం పెడుతున్నాడంటే నిన్న రాత్రి నుంచి ఆ పిల్లడు ఇంట్లో ఉండలేని పరిస్థితి క్రియేట్ చేసి బెదిరించి ఆ పిల్లడు ఎక్కడో తలదాచుకొని ఈ రోజు మీ ముందుకి ఈ రోజు వస్తున్నాడంటే ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటో మీరందరూ ప్రశ్నించుకోవాలా. ఏ మాత్రం మీరు వీళ్ళకి భయపడ్డారో రేపు 20 రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో వీళ్ళు చేసే అపోహలు ప్రలోభాలకు గురయ్యారో మీ ఇళ్లలో మీరుండే పరిస్థితి లేదు. ఏ నిమిషం మీ ఇళ్లలోకి వచ్చి ఇది మా ఇల్లు బయటికి నడవండి అంటే మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడు ఉంటాడు. ఇక్కడ అంత అక్రమంగా, అంత దుర్మార్గంగా వీళ్ళు ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పరిపాలిస్తున్నారు. ఈ రోజు ఈ ఎమ్మెల్యే మాట్లాడతాడు, నన్ను గంగిరెద్దు అంటాడు. ఎందుకమ్మా? ఎందుకు నేను గంగిరెద్దుని? బుడబొక్కలు అంటాడు. ఎందుకమ్మా? ఎందుకు నేను బుడబొక్కలే? ఫ్లెక్సీలో రాని అంటాడు. ఎందుకు? ఎందుకు? ఏం నువ్వు తిరగట్లేదా ప్రజల దగ్గరికి? ఆహా, నువ్వు తిరగట్లేదు. అందుకని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి తిరగడం మొదలు పెట్టింది. నేను తిరగలేను, కానీ ఆమె మహిళ కాబట్టి మానసికంగా ఆమెని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మహిళ కాబట్టి పాప కుషించుకుపోయి ఇంట్లో కూర్చొని ఏడ్చి నాకెందుకు ఈ రాజకీయాలని చెప్పి వెళ్ళిపోతాదని వీళ్ళ ఆలోచన. మీరు అనుకుంటున్నారా మీ రెడ్డపకారి మారి ఒక్క నీ చెత్త మాటలతో, చిల్లర మాటలతో భయపడేది అనుకుంటున్నారా? మీకు తెలియదు అసలు నేను ఎంత గట్టిదాన్నో. నువ్వు ఇంకా రుచే చూడలేదు, చూస్తావు. ఇక్కడ ఓడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత నీ యొక్క భూ ఆక్రమణలు, దండాలు, కరప్షన్స్ అన్నిటి మీద నీకు ఎంక్వైరీ పెట్టి ఎందుకు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినాను, ఎందుకున్నాననే విధంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకునే విధంగా నేను పోరాడుతాను, పాటుపడతాను, శ్రమిస్తాను. ఈ రోజు ఒక మహిళని కించపరిస్తే మనకు తెలుసు చరిత్రలో ఏం జరిగిందో, పురాణాల్లో ఏం జరిగిందో. ఒక ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తే ఒక వంశమే నాశనమైంది. గుర్తు పెట్టుకోవాలి. అహ్మద్ బాషా ఆయన తమ్ముడు అహ్మద్ బాషా. ఏమనుకుంటున్నారు మీరు? ఆడపిల్లననా? అంత దుర్మార్గంగా మాట్లాడతారు. ఎవరిచ్చినారు మీకు అధికారం? మీ ఇంట్లో అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెలు లేరా? నీకు ఒక కూతురుందే, అడుగు. నీ తమ్ముడు నీ మాట మాట్లాడతాడేమో అడుగు. ఆ తమ్ముడికి కూడా ఒక కూతురుందే, ఆ కూతుర్ని కూడా ఇలా మాట్లాడతాడా? ప్రశ్నించాలా. ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మాది బొమ్మకు జరిగింది అవమానం, మాది బొమ్మ కాదమ్మా, మీ అందరి కోసం ప్రతినిధిగా వచ్చే పోరాడుతున్న మీ అక్కకు జరిగింది అవమానం. గుర్తుపెట్టుకోండి, మీ అక్కకి ఈ అవమానం ప్రతి ఒక్కరిది. ఈ రోజు మనం ఏ మాత్రం తాత్సారం చేసినా కూడా ప్రతి ఒక్క మహిళను ఈ విధంగా కించపరుస్తాడు. ఏ మొగోడి నోట్లో కూడా ఈ మాటలు రాకూడదు. నేను చెప్తున్నాను, మా మొగోళ్ళు మాట్లాడతారా? అమ్మా, చెల్లి, ఏమ్మా అని మాట్లాడతారు. ఎవరినే గాని పేరుతో కూడా పిలవరు. మా దగ్గరకు వస్తే ఎంత అహంకారం కాకపోతే పోలీస్ స్టేషన్ లో అంటాడు, నా ఇంటికి ద్వారకా నగరికి వస్తాడు. వచ్చి చూపించి ఒకసారి చూద్దాం, దమ్ముంటే వచ్చి చూపు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల క్రితము నవరత్నాలని చెప్పి నవ మోసాలు చేసి ఈ రోజు కరెంటు ఛార్జీల గురించి, బస్సు ఛార్జీల గురించి,
ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, చెత్త పైన పన్ను గురించి, ఒక్క దాని గురించి ఏంటి, నిత్యావసర సరుకుల గురించి, గ్యాస్ రేట్లేంటి, బియ్యం రేట్లేంటి, కందిపప్పు రేట్ ఏంటి, ఏది పట్టుకున్నా కూడా ఆకాశాన్ని గంటూ ఉన్నాయి. నేను బటన్ నొక్కుతున్నాను, నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఏమిస్తున్నాడు? సాక్షి పేపర్ నుంచి తీసిస్తున్నాడా? భారతీయ సిమెంట్ నుంచి సిమెంట్ బస్తాలు ఇస్తున్నాడా? ఆయన ఇంటి నుంచి ఏ ఒక్క రూపాయి ఇవ్వట్లా. మనము 2000 కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఈరోజు 7000 కట్టున్నాం. 100 రూపాయలు చెత్త కడుతున్నాం. కరెంటు బిల్లు 300, 400 వచ్చే వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు 1700 కడుతున్నారు. అన్ని మన దగ్గర నుంచి తీసుకొని మనకు రివర్స్ లో ఇస్తూ అమ్మఒడి అంటాడు, ఆవడి అంటాడు. అమ్మఒడి అందరికి ఇస్తున్నాడా? ఇప్పుడు ఇచ్చేది ఒక్క బిడ్డకే, అది కూడా 1 సంవత్సరం ఇస్తే 2 సంవత్సరాలు. ఎందుకంటే నీకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది, నీకు 1000 రూపాయలు మళ్ళా 14,000 అని చెప్పి 13,000, 12,000. కొంతమందికి 2 సంవత్సరాలు ఇచ్చి నీకు 3 సెంట్ల బియ్యం ఉంది, 3 సెంట్ల ఇల్లు ఉంది, నీకు ఇయ్యను, నీకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది, నీకు ఇయ్యను అంటూ దుర్మార్గంగా మోసాలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ఈ ప్రభుత్వం దగా చేసింది. ఒక ప్రభుత్వం, ఒక పార్టీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే, ఒక పార్టీ నేను మేకలు ఇస్తానంటది, ఇంకొక పార్టీ నేను నూకలు ఇస్తానంటది. మేకలిచ్చే పార్టీతో మేక తీసుకుంటే మేక మందలై వందలై వృక్షమై మన జీవనానికి ఆపాదవుతుంది. నూకలు తీసుకుంటే ఆ పూట గంజి కాల్చి తాగితే అయిపోయి అరిగిపోతుంది. అలా మీకు నూకలు ఇస్తాను, నూకల కోసం ఎదురు చూడండి, మరుసటి రోజు మళ్ళా నూకల కోసం చెయ్యి చాచండి అనే విధంగా ఈ ప్రభుత్వ విధానం ఉంది. ఆలోచించుకోవాలా, మీరు కూడా ఆలోచించుకోవాలా. ఈ ప్రభుత్వంలో మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయా? ఒక్క డిఎస్సి అనేది ప్రకటించినాడా? కానిస్టేబుల్ ఉద్యోగాలు పెండింగ్, డిఎస్సి ఉద్యోగాలు పెండింగ్, ఎన్ని చేయలేదు. కానీ మద్యపానం మాత్రము బ్రహ్మాండంగా నాన్నను తడి చేసి ప్రతి ఒక్క కుటుంబం నుంచి 5 సంవత్సరాలకు గాను నుంచి 19 వరకు. అసలు ఈ ఎమ్మెల్యేకి బుద్ధి ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే ఆయన, కార్పొరేషన్ మేయర్ వాళ్ళ పార్టీ వాళ్ళే, దాదాపు 12 మంది తక్క బ్యాలెన్స్ కార్పొరేటర్స్ వాళ్ళ పార్టీ వాళ్ళే. ఏ పని చేయకుండా నేను ఒక్క ఎమ్మెల్యేనే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి 5 సంవత్సరాలు తప్పించుకున్నాడు. మళ్ళా 19లో వచ్చి 70 కోట్లు అప్పున్నాయి, నాకు అప్పు వేయకపోతే విషయం తాగి చచ్చిపోతాయని ఏడ్చుకుంటూ వచ్చి ఎలక్షన్ లో ఓట్లు అడిగినాడు. మరి ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీ పార్టీనే, డిప్యూటీ సీఎం నువ్వే, ఎమ్మెల్యే నువ్వే, మేయర్ మీ పార్టీనే, 49 మంది కార్పొరేటర్స్ కూడా మీ వాళ్ళే. మరి ఏం చేసినాం ఈ 5 ఏళ్లలో? ఈ 5 ఏళ్లలో ఏం చేసినా మీరందరూ ప్రశ్నించాలా. ఈ రోజు పరిస్థితి చూస్తే మీ ఇళ్లలో 5 రోజులకు 6 రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి. మీ ఇళ్ళకే కాదమ్మా, నా ఇంటికి కూడా 5 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి. ఇక్కడే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాను, ద్వారకా నగర్ లో. నా ఇంటికి కూడా నేను పొద్దున్నే 7 గంటల లోపల స్నానం చేస్తే పర్వాలా, లేకపోతే కింద నుంచి నీళ్లు పైకి తెచ్చుకొని పెట్టుకొని పోసుకునే పరిస్థితి. ఏం చేసినాడు ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాల నుంచి? కడపకు నీళ్ల సమస్య ఉందని తెలుసు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం 74 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి గ్రాంట్ చేసి నీళ్ల సమస్య తీర్చడానికి డబ్బిస్తే 5 ఏళ్లు ఆ డబ్బు తీసుకొని పనులు చేసి ఈ యొక్క కార్పొరేషన్ కు ఉన్న నీటి సమస్యను తీర్చకుండా ఎలక్షన్ కి 6 నెలల ముందు ఓహో ఈ తెలుగుదేశం పార్టీ బలపడతా ఉంది, నాకు అపోజిషన్ మొదలైంది అని చెప్పి మీ అందరూ ఒక అపోహ కలిగించడానికి కోసం కూడళ్లు మాత్రం కూలగొట్టేసి ఉన్న కూడలని మనకి కోట్రెడ్డి సర్కిల్ లేదా? ముందు ఉంది కదా, మనకి 7 రోడ్ల సర్కిల్ లేదా? ఉంది కదా. దాన్ని పగలగొట్టి కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి, మీరే ప్రశ్నించాలా. ఈ ఎమ్మెల్యే గాని వైసీపీ పార్టీ వాళ్ళు గాని వస్తే ప్రశ్నించాల్సింది మీరు. మనకున్న డబ్బు మనకున్న సమస్యల కోసం వాడుకోవాలా. మనకు నీళ్లు లేవు, మనకు రోడ్లు లేవు, మనకు కాలువలు లేవు, వీటి కోసం వాడకుండా జనాలందరూ సర్కిల్ చుట్టూ తిరిగి రోడ్లలో పోతున్న వాళ్ళకి అందరికి
ఒక అభివృద్ధి చూపించి ఒక షో, ఒక అపోహ క్రియేట్ చేసి ఓ ఎమ్మెల్యే పని చేసినారని అనుకుంటారని. కానీ మీరు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. మా ఎదురింట్లో చెప్పింది ఏం అవసరమో సర్కిల్స్ చేయాల్సిన అవసరం ఉన్న సర్కిల్స్ ని దాన్ని ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేస్తారు. ఒక కార్పొరేటర్ కూడా దానికి అవసరం లేదు. ఎవరో కార్పొరేషన్ లో సంబంధించిన వ్యక్తి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఏది అవసరం లేకున్నా కూడా, ఏ డెవలప్మెంట్ చేయకున్నా కూడా ఆ సర్కిల్స్ పగలగొట్టి అధ్వానం రోడ్లు చేసి నేనేదో చేశానని చెప్పి నన్ను అడుగుతాడు, నీకు కళ్ళు కనపట్లేదా? నాకే కాదు సార్, కడప నియోజకవర్గంలో ఉన్న 2,70,000 మంది ఓటర్లకి 4.5 లక్షల మంది జనాభాకి కళ్ళు కనపట్టలేదు. నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన దగ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు వదిలేసేసి ఈయన జస్ట్ ఈ స్కూటర్ని పగలగొట్టి కట్టి నేను అభివృద్ధి చేసినానంటే అభివృద్ధి చేసినట్టు లెక్క. ఈ రోజు కడప నియోజకవర్గంలో ఒక మసీదుకి సంబంధించిన స్థలాలకు కూడా రక్షణ లేదు, ఒక గుళ్ళకు సంబంధించిన ఆస్తులకు రక్షణ లేదు, ఒక క్రిస్టియన్ ఆస్తులకు రక్షణ లేదు. ఎక్కడ చూస్తే ఎక్కడ ఆలయాల ఆస్తులు జప్తు చేస్తున్నాడు, ముస్లింల వాళ్ళ మస్జిద్ ఆస్తులు కబ్జా చేస్తున్నాడు, క్రిస్టియన్స్ కి సంబంధించిన కబ్జా చేస్తున్నాడు. ఏ ప్రభుత్వ భూములు వదలలేదు, మొత్తం చేసేసాడు. కానీ ఆయన మాత్రము పెద్ద వెంచర్ వేసుకొని పెద్ద ప్యాలెస్ కట్టుకొని నేను పాపం బీదోడిని అని చెప్తున్నాడు. ఈ రోజు 2,500 కోట్లకు అధిపతి అయినాడంటే ప్రజలను దోచి, ప్రజల యొక్క ఆస్తులు దోచుకొని ఈ రోజు ఇంత ధనవంతుడైనాడు. నన్ను మాట్లాడతాడు, యాడ్ నుంచి వచ్చినావు నువ్వు? మరి నువ్వే నుంచి వచ్చినావు? నువ్వే నుంచి వచ్చినావు? సిద్ధార్థ నుంచి వచ్చినావు, సిద్ధార్థ నుంచి నంద్యాల, నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చినావు. నువ్వు పరిశీలించేదానికి ఒక పద్ధతి ఉంటది. ఈ రోజు మీ యొక్క ముఖ్యమంత్రి అమ్మ విజయమ్మ వైజాగ్ లో ఎందుకు పోటీ చేసింది? ఎందుకు పోటీ చేసింది? ఈ రోజు మీ ముఖ్యమంత్రి నెల్లూరులో అనిల్ కుమార్ ని తీసుకుపోయి నర్సరావుపేటలో ఎందుకు వేసినాడు? ఫస్ట్ మీ పార్టీలో వాళ్ళని నువ్వు ప్రశ్నించిపోయి ఆ తర్వాత వచ్చి కడపలో మాట్లాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నీ మూలాలను నువ్వు కనుక్కో. నేను 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని ఈ కడపలో ద్వారకా నగర్ లో నేను గృహప్రవేశం చేసినాను. ఈ యొక్క కడప ఇంటి కోడల్ని నేను. నన్ను ప్రశ్నించే హక్కు, అధికారం ఎవరికి లేదు. నీలాగా నేను కడప మీద నిలబడి కడప ఆస్తులు దోచుకున్నా దోపిడీదాన్ని కాదు. మా సొంత కష్టం మీద మేము సంపాదించుకొని కడపకు సేవ చేస్తున్న కుటుంబం అంటే రెడ్డప్ప గారి ఫ్యామిలీ. ఈ రోజు మాట్లాడుతున్నావు ఏ ప్రతిపక్షం ఏ యొక్క ప్రతిఫలం ఆలోచించకుండా, మేము ఆశించకుండా 2018లో కడపలో దందాలు ఎక్కువైతున్నాయి, దోపిడీలు ఎక్కువైతున్నాయి. ఆడపిల్లల్ని వెంటపడి మగపిల్లలు, ఆకితాయి పిల్లలు దోపిడీ చేస్తున్నారని ఆలోచించి ఆ రోజు 50 లక్షల డబ్బులు మేము వెచ్చించి కడపలో సీసీ కెమెరాలని మేము పెట్టిస్తే నువ్వు ఆ సీసీ కెమెరాలు పోగొట్టి దందాలు చేస్తూ తిరుగుతున్నావు. ఈ రోజు గాంజా ఇంత పెరిగిందంటే ఈ యొక్క అధికార పక్షం వాళ్ళ యొక్క దుర్మార్గమే. ఎక్కడన్నా ఆడపిల్లలు ప్రశాంతంగా బయట తిరిగే పరిస్థితి ఉందా? ప్రశ్నించండి. నేను మొన్ననే మన ఎర్రముక్కపల్లిలో ఎవరితోనో ఎర్రముక్కపల్లిలో కూడా విపరీతంగా గాంజా ఉంది. రాత్రి 10 గంటల తర్వాత ఆడోళ్లు తిరగలేని పరిస్థితి ఉంది. ప్రశ్నించండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఏ రోజు ఏ అపద్రవం వస్తుందో, ఏ పిల్లకి ఏ డ్యామేజ్ జరుగుతుందో, ఏ ఇంట్లో వీళ్ళు వచ్చి దాడి చేసి దొంగతనం చేస్తారో, దాడి చేస్తారో తెలియని పరిస్థితిలో కడప నడుస్తోంది. మీరందరూ ఆలోచించాల. మహిళలు మన పిల్లలను చెడు మార్గంలో పోతే ఆ బాధ ఒక్క తల్లికే తెలుస్తుంది, ఒక తండ్రికే తెలుస్తుంది. ప్రశ్నించగల మీకు మీ కడప కోసం, మీరు మీ కడప అభివృద్ధి కోసం మనం అందరం కలిసి ఒక అడుగు ముందుకేసి కడపను మంచి కడపగా, సురక్షితమైన కడపగా, క్లీన్ అండ్ గ్రీన్ కడపగా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనది. నేను మీ రెడ్డప్ప గారు మాధవి 19, 20, 21 డివిజన్ ను నేను దత్తు తీసుకొని నా సొంత డబ్బు పెట్టి నేను డెవలప్ చేస్తాను. మీ ఇళ్లలోకి వస్తాను. మీ డివిజన్ లో మహిళా దరఖాస్తు పెట్టి మీ సమస్యలు ఏదో కనుక్కొని ఇక్కడ సమస్యలను పరిష్కార దిశగా పనిచేస్తాను. డెఫినెట్ గా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కడపలో గెలిచేది సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీనే.
ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈయన లెక్క 4.5 సంవత్సరం నిద్రపోను ఎలక్షన్ లో గెలిచిన వెంటనే మీ డివిజన్ లోకి వచ్చి మీ సందుల్లోకి వచ్చి ఇలాగనే షేమ్యాలు వేసుకొని మీ సమస్యలు కనుక్కోవడం, మీ సమస్యల పరిష్కారం తీసుకుని పని చేయడం జరుగుతుంది. కాబట్టి మనమందరము కడప అభివృద్ధి కోసం, కడప రక్షణ కోసం, కడపను ఫేస్ లిఫ్ట్ చేయడానికి కడప కోసం ఓట్లేయండి. కడప కోసం ఓట్లేసి కడప అభివృద్ధిలో మనం అందరం చెయ్యి కలిపి మనం పాటుపడి కడపను బాగు చేసుకుందాం, కడపని అభివృద్ధి చేసుకుందాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. మన భూపేష్ రెడ్డి అన్న కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. రేపు పోలింగ్ బూత్ లో 2 డబ్బాలు ఉంటాయి. 2 డబ్బాల్లో మీరు ఏ విధమైన ఆలోచన లేకుండా కడప అభివృద్ధి కేశము సైకిల్ గుర్తుకు, పార్లమెంటుకు సైకిల్ గుర్తు అసెంబ్లీకి ఓటేసి మనం పార్లమెంట్ లో మన అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి, కడప అసెంబ్లీలో మన అభ్యర్థిని గెలిపించుకొని కడప అభివృద్ధి కోసము మనం అందరం పోరాడాలని మరొక్కసారి మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను.